హర తెలిచెరబరా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఏంటి అరుపులు? హరుడు హడలిపోయాడంటే సీదా శ్రీశైలం నుంచి వచ్చి సోలంతో ఎక్కడ పడుస్తాడు. ఈ రోజు ఏంటి? శుక్రవారం. శివరాత్రి. నేనెవరో కాదు హర. ఈ మాత్రం హడావిడి చేస్తేనే ఆయన నా వికీపీడియా ఓపెన్ చేసి ఎవడ రీడని సెర్చ్ చేస్తాడు. సెర్చ్ చేయాలంటే పూజ సైలెంట్ గా చేయాలి. ఇలా చాతపడి చేసేవాళ్ళకి అరిస్తే యముడికి ఆర్డర్ వేసి మీ ఐడికి ఉన్న ఆయుష్ని పూర్తిగా పీకేస్తాడు. చూసుకో. నవ్వుతావేంటే? నేను పోతే నీ మెళ్ళలో తాడే ఊడిపోయేది. పండగ పూట పనికొచ్చి మాటలేమి రావేంటే ఆ నోట్లో నుంచి? కాష్టం చుట్టూ తిప్పి కుండలా తలకాయ నువ్వును. ఇంతకీ అంత గట్టిగా ఏం కోరుకున్నారు ఇంత గట్టిగా అరవటానికి? కోరికలు అనేవి కామ్ గా కన్వే చేయాలి. పైకి చెప్తే పని అవ్వదు. అబ్బా, అడగకుండా ఏదో అడుగుంటాడు, అందుకే నీకు చెప్పడానికి ఆలోచిస్తున్నాడు. ఎదవాలు బజ్జి మొక్క వేసుకుని అనుమానాలు ఎట్టేవంటే మొక్కల కింద కొట్టి ఆవకాయ జడీలు ఎట్టేస్తాను చెప్తున్నాను. అది అడగటం వల్ల అనుమానం రావట్లేదు, మీరు దాయటానికి ట్రై చేయటం వల్ల వస్తుంది. ఇంతకీ ఏం కోరుకున్నారో చెప్పండి. చెప్తే తీరమని చెప్తున్నానా? అడిగింది ఎవరిని? అర్ధనారీశ్వరుని. ఆయనే సగభాగం సతికిచ్చేసి పతికి పర్సనల్స్ ఉండవని ప్రూవ్ చేశాడు. లాజిక్ లాకర్లు పెట్టుకుని తిరుగుతావా? ఏ టైంకి తెస్తావు? లేకపోతే నీ మ్యాజిక్లు తట్టుకోవడం మా వల్ల అవుద్దా? నువ్వు ఫాస్మాక్ వేసుకుని పంచలేసిన చాలు కానీ వెళ్ళి పళ్ళు తోముకో. ఆల్రెడీ తోముకున్నావులే. అయితే కాఫీ తాగు. తాగుతానులే. అది తాగిద్దిలే గాని మీరు కోరుకునేది ఏంటో చెప్పండి. తప్పదా? పుట్టింటికి పోయేదా? ఓ ప్రశాంతంగా ఉంటుంది. పుట్టింటికి పోయేది నిన్ను ప్రశాంతంగా ఉంచడానికి కాదు, నీ మీద 498 కేసు పెట్టడానికి. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అట్లాంటి ఏం ఆలోచించకే. నీ ఎంకమ్మ నువ్వు నోరు మీద కేర తోసుకేమోకో. మరైతే చెప్పండి. ఇదిగో ఇది లేదనే కోరుకుంటున్నా. ఏది లేదని? మనశాంతి. చూసావా, మనీషా శాంతి అంట. ఎవరు అమ్మాయిల గురించి కోరుకుంటున్నాడు? పూసే అది మనీషా శాంతి కదే, మసాలా డబ్బా మొక్కుందాన. నాకున్నది ఒకటే మనసు, దానికి శాంతి కావాలని కోరుకుంటున్నా. ఓహో, శాంతే కావాలా? కుమారి అక్కలేదా? అయ్య బాబాయ్, నా మీనింగ్ అది కాదు. ఆహా, మరి ఇప్పుడు మీ మనశ్శాంతికి ఏం కరువు వచ్చిందో? మరి డబ్బుల కోసం లక్ష్మీదేవిని పూజిస్తుంటే సంపాదించిందంతా లాగేసుకుంటున్నావు. ధైర్యం కోసం ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటుంటే కేసులు పెడతానని బెదిరిస్తున్నారు. అందుకే మనశ్శాంతి కోసం మహాశివరాత్రి రోజున మహాదేవుని వేడుకుంటున్నా. ఏమన్నాడు? నువ్వు బతకుండా దొరకదన్నాడు. కట్నం ఇచ్చి కొనుక్కొని మరి కౌంటర్ వేయించుకోవాల్సి వస్తుంది నీతో. తక్కువ కట్టడానికి దొరికేసాను కాబట్టి ఎంతసేపు అయిపోయింది నీతో. దీని కాళ్ళకున్న మట్టెలు కనపడపోతే ఏం చేస్తుంది? సిల్వర్ కదా, పోయిన పెద్ద సఫర్ అవ్వదు. అదే మెల్ల ఉన్న నెక్లెస్ పోతే ఏం చేస్తుంది? పట్టుకే. అయ్యో బాబోయ్, నా మెల్ల నెక్లెస్ పోయిందే. కొట్టేస్తున్నాడు, గుండె పేలిపోను, ఆడి గుండె మీద గుండ్రా రాలి చచ్చిపోను అని గుండెలు బాదుకుని ఏడుతుంది. అది రేటుని బట్టే రెస్పెక్ట్ ఉంటది. నేరేడుకాయ యాపిల్ కాయ రేటు ఇచ్చుకోండు. ఎలా ఉంది? మీకు కూడా యాపిల్ కాయ కొన్ని కెపాసిటీ లేదు కాబట్టి నేను కూడా ఈ కాకరకాయ చేసుకున్నాను. ఇది ఎలా ఉంది? మాటకు మాట చెప్పమని మూటలు కట్టి మరీ చదివించినట్టుంది మీ అమ్మ. మీ అమ్మ ఏమన్నా పెనం మీద అట్లు ఆమ్లెట్లు ఏడు నేర్పించి పంపించిందేటి? అడవి మనుషులకు ఉండాల్సిన ఆచారాలన్నీ అవపోసన పట్టించి మరీ పుస్తకం కట్టించింది. అందుకే దీని ముఖం కూడా అలాగే ఉంటది. ఎలా ఉంటది? అమెజాన్ అడవుల్లో అంతు చక్కని జాతికి చెందిన కోతి మొక్కలాగా. హాయ్ బాబోయ్, మొన్న పురావస్తు తవ్వకాల్లో దీని ప్రోగ్రెస్ కార్డు బయటపడింది. చూస్తే మధ్యాహ్నం దాకా మాట్లాడలేదు తెలుసా? ఏముంది అందులో? వెరీ ఒబీడియంట్ అండ్ సాఫ్ట్ స్పోకెన్ స్టూడెంట్ అంట. బోర్ జనరేటర్ లా ఎదో బొంగురు గొంతు ఇది. మీది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో స్పెషల్ వాయిస్. మరి సీకిపోయిన సెల్లు మైక్ ముందు పెట్టి సింపినట్టు పర్రమని వస్తుంది. క్లైమాటిక్ కొంచెం కోల్డ్ చేసింది కానీ బరాబర్ బాలు గారు వాయిస్ లాగా ఉంటుంది తెలుసా? మంది ఇళయరాజా గారు వచ్చి ఇరక్కొడతారు చెప్తున్నా. వద్దులే, పెద్ద ఇబ్బంది పెడితే బాగోదు. ఈడేటి మోట్లట్టుకొచ్చాడు.